హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి. వంశీమోహనం పార్ట్ 28. అందరూ అలా షాక్లో నిలబడిపోతారు గుమ్మంలో సంధ్యని చూసి. మెల్లగా తేరుకుని కోపంగా చూస్తూ ఉంటారు. కొన్నేళ్ల క్రితం జరిగిందంతా గుర్తుకు వస్తుంది. నాన్న అంటూ ఏడుస్తూ పిలుస్తుంది సంధ్య. ఎన్నో ఏళ్ల తర్వాత విన్న నాన్న అన్న పిలుపు మనసుకు చెరగా క్షణం పాటు తండ్రి హృదయం కూతురు కోసం తప్పించిన జరిగింది గుర్తుకు వచ్చి కోపంగా మొహం పక్కకు తిప్పేస్తాడు. అమ్మా అంటూ లోపలికి అడుగుపెట్టబోతుంది సంధ్య బాధగా వేదవతి వైపు చూసి ఏడుస్తూ. ఆగు అన్న అరుపుకి ఆ పిలుపు వచ్చిన వైపు చూస్తుంది. వంశీ కోపంగా చూస్తూ ఉంటాడు. పరాయి వాళ్ళ మా ఇంట్లోకి రావడానికి నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుంది అంటాడు కోపంగా చూస్తూ వంశీ. సంధ్య ఈ తిరస్కారం ఊహించిందే అయినా ఆ బాధను తీసుకోలేకపోతుంది. నన్ను క్షమించండి నాన్న, మీరు తప్పు చేయరు, ఏదో జరిగిందని తెలిసినా ఒక ఆడపిల్లగా భర్త మాటను మీరలేకపోయాను. మీరు తప్పు చేయలేదు అని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు కూడా రాజుకు తెలియకుండా ఇక్కడికి వచ్చాను. చాలా బాధలో ఉన్నాను నాన్న, నా కూతుర్ని కాపాడండి అంటూ గుమ్మంలోనే ఏడుస్తూ కూలబడిపోతుంది సంధ్య. తన మాటలకు ముగ్గురు ఒకసారి కంగారు పడిపోతారు. భాస్కర్కి, వంశీకి సంధ్య బాధ అర్థమవుతున్నా అడుగు ముందుకు పడకుంటే తల్లి మనసు నిలవలేక వేదవతి పరుగున వెళ్ళి ఏమైందే, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు, ముందు లోపలికి రా అంటూ లోపలికి తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెడుతుంది. వేదవతిని ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయరు, ఎందుకంటే వాళ్ళకు కూడా కంగారుగానే ఉంటుంది ఏమైందో అని. సంధ్య ఏడుస్తూనే అంతా చెప్పడం మొదలు పెడుతుంది. వికాస్తో పెళ్లి కుదరటం, దానికి వంశీతో పెళ్ళి అయిపోయింది కదా అని తను అడిగితే రాజు ఒప్పుకోకపోవడం, తర్వాత తను తప్పక ఒప్పుకోవడం, వికాస్ ఇంటికి వెళ్ళడం, తను విన్న మాటలు అన్నీ చెప్తుంది. అంతా విన్న వంశీ పిడికిలి కోపంతో బిగుసుకుంటుంది. మొహం ఎర్రగా అయిపోతుంది. భాస్కర్ దంపతులకు కూడా అంతా విని కోపం, బాధ రెండూ వస్తాయి. మీ ఆయన జీనియస్ కదా, అలా ఎలా నమ్మాడు తన ఫ్రెండ్ని అంత గుడ్డిగా, ఇంకా అయిన వాళ్ళని దూరం చేసుకునేంతగా అంటాడు కోపంగా. జరిగింది గుర్తుకు రాగా వంశీ ఒక్కసారి రాజు కోసం మధు తన ప్రాణాలు అడ్డుపెట్టడం గురించి చెప్తుంది. అందరూ మౌనంగా ఉంటారు. ఇప్పుడు మీ బావ ఏం చెప్పినా నమ్మరు అంటున్న సంధ్యను ఆపి, నాకు బావ ఎవరూ లేరు అంటాడు వంశీ కోపంగా. సంధ్య బాధగా చూస్తుంది. కూతురు ఏడుపును చూడలేని తండ్రి హృదయం కరుగుతుంది. వంశీ చేయి పట్టుకుంటాడు, ఏమీ అనవద్దని భాస్కర్. ఇక మౌనంగా అయిపోతాడు వంశీ కూడా. అక్కగా ఒక కోరిక అడుగుతాను, తీరుస్తావా అంటూ అడుగుతుంది. వంశీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. నా కూతుర్ని పెళ్లి చేసుకోరా ప్లీజ్ అంటుంది. అందరూ షాక్ అవుతారు ఆ మాట విని. అంటే ఇప్పుడు వాళ్ళు మంచివాళ్ళు కాదు కాబట్టి ఈ గుమ్మం తొక్కావు, లేకపోతే రావు కదా, నీ కూతురు పెళ్లి కూడా వాడితోనే అయిపోయేది అంటాడు పరుషంగా వంశీ. లేదురా, మీ బావ కోసం పెళ్లికి ఒప్పుకున్నాను, గతిలేక నిశ్చితార్థం జరిపించాను, వాళ్ళకి అనుమానం రాకుండా పెళ్లి పనులు చేస్తూనే పెళ్లి టైంకి ఏదో ఒకటి చేసి మీ ఆవిడ నీ చేతిలో పెడదామని డిసైడ్ అయ్యాను. అందులో భాగంగానే ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్తే ఇది బయటపడింది. ఇంకా లేట్ చేస్తే ప్రియని ఏం చేస్తారో అన్న భయంతో వచ్చానురా అంటుంది వంశీ వైపు చూసి. అప్పటికే ప్రియని చూడకపోయినా ప్రియ వంశీకి ప్రాణం అయిపోవడంతో మీ ఆవిడ అన్న మాట తనకు బాగా నచ్చుతుంది. కానీ అంతలోనే కోపం కూడా వచ్చేస్తుంది. నేను పెళ్లి చేసుకోను అంటాడు వంశీ కోపంగా. కొత్తగా చేసుకునేదేంట్రా, చిన్నప్పుడే తాళి కట్టావుగా, ఇప్పుడు మరోసారి కట్టి నీ భార్యను చేసుకోమంటున్నాను, ప్లీజ్ రా అంటుంది బ్రతిమలాడుతూ. వేదవతి దంపతులు వంశీ వైపు చూస్తారు. వంశీ ఏమీ మాట్లాడకపోవడంతో సంధ్యకు బాధగా అనిపిస్తుంది. పైకి లేచి నిలబడుతుంది. మీ బావకు తెలియకుండా వచ్చానురా, నేను వెళ్తున్నాను, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, పెళ్లి టైంకి నువ్వు కనుక రాకపోతే, దాన్ని పెళ్లి చేసుకోకపోతే నేను అదే మండపంలో విషం తాగి చచ్చిపోతాను. ఇది అబద్ధం కాదు, నేను ప్రాణంలో ప్రేమించిన నా రాజు మీద ఒట్టేసి చెప్తున్నా. నువ్వు కనుక వచ్చి దాన్ని పెళ్లి చేసుకోకపోతే అదే నీ అక్కకి ఆఖరి రోజు ఈ భూమి మీద. నీ పెళ్ళానికి మరోసారి తాళి కట్టి నీ పెళ్ళంగా నీ ఇంటికి తెచ్చుకుంటావో, లేదా నీ అక్క శవాన్ని చూడటానికి వస్తావో నీ ఇష్టం. ఇదిగో శుభలేఖ, పెళ్లి జరిగే ప్లేస్ డీటెయిల్స్, ఇంకా నీ భార్య ఫోటో,
ఇందులో ఉంది అని చెప్పి అక్కడ టేబుల్ మీద పెడుతుంది. భాస్కర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి నాన్న అని చెప్పి వేదవతి వైపు ఒకసారి చూసి బయటికి నడుస్తుంది సంధ్య. సంధ్య వెళ్తుంటే బాధగా అనిపిస్తుంది అందరికీ. కానీ ఎవరూ ఆపలేకపోతారు. రాజ్ ఆఫీస్ నుండి వచ్చే టైం కల్లా ముందే మరలా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ప్రస్తుతం ప్రియ తల్లి చెప్పిందంతా విని ఇక బాధను దాచుకోలేక ఏడుస్తుంది. చిన్ను కంట్రోల్ రా, ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు అంటుంది తన బాధను చూడలేక. నా కోసం నువ్వు చాలా సఫర్ అయ్యావు మామ్, చాలా ఏడ్చావు. ఆఖరికి మామ రాకపోయి ఉంటే చనిపోవడానికి కూడా సిద్ధపడ్డావు. సారీ మా, నా వల్ల మెంటల్గా బాగా సఫర్ అయ్యావు కదా అంటుంది ఏడుస్తూ. నేను ఎవరి కోసం ఫీల్ అయ్యాను? నా కూతురు కోసమేగా. ఎక్కువగా ఆలోచించి ఫీల్ కాకు అంటుంది తనను ఓరడిస్తుంది సంధ్య. కొద్దిసేపటికి ఇద్దరు నార్మల్ అవుతారు. మా అంటూ గారంగా పిలుస్తుంది ప్రియ. ఏంటి నా చిన్న వయసులో ఈ మార్పు? ఏం చెప్పాలనుకుంటున్నావే? మరలా పారిపోయే ఆలోచనలు చేస్తున్నావా ఏంటి అంటుంది కంగారుగా సంధ్య. ప్రియ నవ్వుతుంది. లేదు మామ్, ఆ ఆలోచన చేయడం ఎప్పుడూ మానేశాను. ఎందుకంటే ఎందుకంటే అంటూ ఆగిపోతుంది చెప్పలేక ప్రియ సిగ్గుగా. ఎందుకట చెప్పు అంటుంది సంధ్య. ప్రియ ఒకసారి గట్టిగా కళ్ళ మూసుకొని ఐ లవ్ మామ అంటుంది. సంధ్య మొదట ఆశ్చర్యపోయి తర్వాత ఆనందంతో నిజమా అంటూ పెద్దగా అరుస్తుంది. అంటుంది ప్రియ నవ్వుతూ. నాకు చాలా హ్యాపీగా ఉంది చిన్ను. మరి వంశీ సంగతి ఏంటి? అది ఎందుకు అడుగుతావులే, నా మీద కోపం, నాతో ఇంటి పనులన్నీ చేపిస్తున్నాడు అని చెప్పబోయి ఆగిపోతుంది. కానీ సగం చెప్పగానే సంధ్యకు అర్థమవుతుంది. అపురూపంగా పెంచుకున్న కూతురు కష్టపడుతుందని బాధగా అనిపించి మౌనంగా ఉంటుంది. తల్లికి అర్థమైపోయిందని ప్రియకి అర్థమవుతుంది. మామ్, నువ్వేమీ ఫీల్ అవ్వకు, నేను నా ఇంటి పనులేగా చేస్తున్నాను. నీకు తెలుసా మామ్, మామ చూడకుండా గ్రాండ్ మా నాకు హెల్ప్ చేస్తుందిలే అంటూ నవ్వుతుంది. సంధ్య కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతుంది. మామ్, నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. నాకు అక్కడ అగ్గిపుల్ల వెలిగించడం కూడా రాదు కదా. ఇక్కడ నేను వంట మొత్తం అవలీలగా చేసేస్తున్నాను తెలుసా అంటుంది గర్వంగా. సంధ్యకి కళ్ళు తిరిగినంత పని అవుతుంది అది విని. ఏంటి నిజమే అంటూ అడుగుతుంది. నిజంగా నిజం. చూసావా ప్రియ ఎంత ఎదిగిపోయిందో అంటుంది గర్వంగా. వంశీ ప్రియని కష్టపెడుతున్నాడు అని అనిపించినా తనకు అన్ని పనులు వచ్చేలా చేసినందుకు హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతలో డోర్ కొడుతూ ఉండడంతో లేచి వెళ్ళి డోర్ తీస్తుంది ప్రియ. వేదవతి ప్రియ చేతిలో ఫోన్ లాక్కొని ఇంకెంతసేపు మాట్లాడుకుంటారే, మార్నింగ్ మొదలుపెట్టారు, మధ్యాహ్నం అయింది, కావాలంటే తర్వాత కాల్ చేయి, నిన్న మనవరాలకి భోజనం పెట్టాలి అంటుంది వేదవతి. సంధి కూడా హ్యాపీగా సరే అమ్మ మరలా చేస్తానంటూ కాల్ కట్ చేస్తుంది. అప్పటికే భాస్కర్ డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. సారీ గ్రాండ్ పా అంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ ఎక్కి కూర్చుంటుంది. తృప్తిగా మనవరాలకు తినిపించి తాను తింటాడు భాస్కర్. రూమ్లోకి వెళ్ళిన ప్రియ ఆలోచనలో పడుతుంది. పాపం మామ బాధలో అర్థం ఉంది. అప్పుడు తాతయ్యకి బాగోలేక ఇల్లు అమ్మేసి మామయ్యని చదివించడానికి ఎంత కష్టపడ్డారో అనుకుంటుంది. అందుకే నేనంటే నీ కోపం కదా మామ, కానీ నీకైన గాయానికి నేనే నా ప్రేమతో మందు రాస్తా. మరలా ఈ రెండు కుటుంబాలు కలవడానికి కూడా నా వంతు కృషి చేస్తాను. ఇక నుండి నా స్వీట్ టార్చర్కి రెడీగా ఉండు మామ అనుకుంటూ ప్రశాంతంగా నిద్రపోతుంది. ఈరోజు శాలరీ రాగానే 2 నెలల రెంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తాడు ఓనర్కి వంశీ. నాన్న మందులకు, ఈ నెల సరుకులకు, తన ఖర్చులకు పక్కన పెట్టుకుని ఇంకా మరికొంత మనీ పక్కన పెడతాడు రోజువారీ ఇంట్లో ఖర్చులకు. ఇక కొద్దిగా మాత్రమే మిగలగా ప్రియ గుర్తుకు వస్తుంది వంశీకి. ఇంటికి వచ్చిన కొత్తలో కొన్న బట్టలే వాడుకుంటుంది. ఎక్కువ కూడా లేవు అనుకుంటూ బైక్ను వెనక్కి తిప్పి ఒక షాప్లో ప్రియకి డ్రెస్సెస్ తీసుకుంటాడు తన బడ్జెట్లో. తృప్తిగా ఇల్లు చేరతాడు. హాల్లో కూర్చొని టీ అంటూ అరుస్తాడు. మరో నిమిషంలో తన ముందు టీ ఉంటుంది. టీ తీసుకుంటూ తల ఎత్తి చూసి షాక్తో ఫ్రీజ్ అయిపోతాడు వంశీ. తను తెచ్చిన చిలకపచ్చి రంగు జాకెట్ చీర కట్టుకొని హెయిర్ చిన్న క్లిప్ పెట్టి సింపుల్గా లీవ్ చేసి తల్లో వాళ్ళ చెట్టు సన్నజాజులు పెట్టి అందాల రాశిలా ఉంటుంది ప్రియ. కొద్దిసేపటికి తేరుకొని చూపు తిప్పుకుంటాడు. ప్రియ మనసులో నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. టీ కప్ చేతిలో పట్టుకొని వెళ్తున్న ప్రియని రెప్ప వేయకుండా చూస్తున్న తన కొడుకుని చూసి నవ్వుకుంటూ
దగ్గరకు వచ్చి చిన్నగా దగ్గుతూ సోఫాలో కూర్చుంటాడు భాస్కర్. వంశీ తేరుకొని మౌనంగా టీ తాగుతాడు. ప్రియ పని మీద అటు ఇటు తిరుగుతుంటే, మనసు ప్రియని చూడమని గొడవ చేస్తుంటే, బుద్ధి తండ్రి పక్కనే ఉన్నాడని హెచ్చరిస్తుంది. ఇక అక్కడ ఉండలేక బట్టల కవర్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతాడు వంశీ. కిచెన్లో కూరల గిన్నెలో సర్దుతూ నవ్వుకుంటూ ఉంటుంది ప్రియ. అనుకోకుండా ప్రియ వైపు చూసిన వేదవతి తను నవ్వుకోవడం చూసి ఎందుకు నవ్వుతున్నావే అంటూ అడుగుతుంది. అదంతేలే గ్రాండ్మా అని చెప్పి కూర గిన్నెలు తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. రూమ్లోకి వెళ్ళిన వంశీ తలుపులు దగ్గరికి వేసి బెడ్ మీద కూర్చుంటాడు. దేవుడా, ఇదేంటి ఇలా ఉంది అనుకుంటూ. ఇంతలో తలుపు తీసుకొని లోపలికి వస్తుంది ప్రియ. ఒకసారి తన వైపు చూసి చూపు తిప్పుకుంటాడు. వెళ్ళి ఫ్రెష్ అయ్యరా మామ, డిన్నర్ చేద్దు కానీ అంటుంది ప్రియ. వంశీ లేచి తన పక్కనున్న కవర్ తీసుకువెళ్ళి ప్రియ చేతిలో పెడతాడు. ఏంటి మామ అంటుంది చూస్తూ. ఓపెన్ చేస్తే తెలుస్తుంది అంటాడు. ప్రియ ఓపెన్ చేసి చూడగా అందులో కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి. హ్యాపీగా వంశీ వైపు చూస్తుంది. అంత డబ్బులో పెరిగి ఇప్పుడు తను తెచ్చిన మామూలు బట్టలకి ప్రియ మొహం వెలిగిపోవడం చూసి వంశీకి మనసు సంతోషంతో నిండిపోతుంది. కానీ అది కనబడనివ్వడు. లేని కోపం తెచ్చుకుంటాడు. హలో, అంత ఆనందం ఏం అవసరం లేదు. మరలా రేపు బట్టలు కూడా కొనిపెట్టలేదని నన్నే అంటారు, అందుకే తెచ్చాను అంటాడు. ప్రియ కవర్ పక్కన పెట్టి నీకు థ్యాంక్స్ చెప్పాలని ఉంది అంటుంది. థ్యాంక్స్కేమి, హ్యాపీగా చెప్పుకోవచ్చు. నువ్వు తొందరగా చెప్పేసి వెళ్తే నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాను అంటాడు. వెంటనే వంశీ పెదవులకి తన పెదవులు జత చేస్తుంది ప్రియ. ఊహించిన పరిణామానికి వంశీ ఫ్రీజ్ అయిపోతాడు. కొద్దిసేపటికి వంశీకి దూరం జరిగి నువ్వు నావాడి మామ, ఇక నుండి నీకు థ్యాంక్స్ ఇలానే చెప్తాను అంటూ ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మొదటిసారిగా తన ప్రియసఖి తనంతట తానుగా ఇచ్చిన ముద్దు వంశీ మనసు అంతరాల్లో ముద్రించుకుపోతుంది. మెడ కింద చేయి పెట్టుకుని రుద్దుకుంటూ అందంగా బ్లష్ అవుతాడు. తర్వాత ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. బయటకు వచ్చిన ప్రియ మనసంతా తెలియని అలజడితో నిండిపోతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. తన మామ స్పర్శకి మనసులో నిలవను అంటుంది. సిగ్గుగా చిన్నగా నడుచుకుంటూ వస్తుంది వంశీని తలుచుకుంటూ. అదేంటి అసలు అంత ధైర్యం చేసేసాను అనుకుంటూ ఆలోచిస్తూ వస్తుంది. కొద్దిసేపటికి అందరూ డిన్నర్ దగ్గర కూర్చుంటారు. వంశీ వైపు చూడాలని ఉన్నా సిగ్గుగా ఉండడంతో మౌనంగా భాస్కర్ పెట్టింది తినేస్తుంది ప్రియ. వంశీ కూడా తమ మధ్యం జరిగింది తలుచుకుంటూ తల ఎత్తకుండా ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోతాడు. మధ్యరాత్రి ప్రియ వైపు చూస్తాడు. తను నిద్రపోతూ ఉంటుంది. ఇక తనకు దూరంగా ఉండలేక తనను దగ్గరగా తీసుకొని తన హృదయం మీద పడుకోబెట్టుకుని గట్టిగా హత్తుకుంటాడు. ప్రియ నిద్రమత్తులోనే వంశీని చుట్టుకుపోతుంది. చిన్నగా నవ్వుకొని తన వైపు చూస్తాడు. నాకు నిద్ర లేకుండా చేసి ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావే రాక్షసి. అబ్బా, ఈరోజు ఇంటికి వచ్చిన దగ్గర నుండి నన్ను చంపే ప్రోగ్రాం పెట్టావు కదే. చీరలో ఏంటి ఇంత హాట్గా ఉన్నావు అంటూ మెల్లగా తన నడుము మీద చేయి వేసి ప్రేమగా నిమురుతాడు. దానికి తోడు ముద్దిచ్చి నన్ను క్లీన్ బౌల్ చేశావు. ఇంకా అదే ఫీల్ నన్ను చంపేస్తుంది. ఇలా అయితే ఎలా అంటూ నవ్వుకుంటూ మరి కాస్త గట్టిగా హత్తుకొని పెదవులపై చిన్న పెక్కిచ్చి తన కౌగిల్లో ప్రియసకి నిద్రపుచ్చుతూ తను కూడా ప్రశాంతంగా నిద్రపోతాడు. ఉదయాన్నే నిద్రలేచిన వంశీ ప్రియను పక్కన పడుకోబెట్టి చిన్న ముద్దిచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత ప్రియ కూడా లేచి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి రాగానే భాస్కర్కి డబ్బులు ఇస్తాడు. నాన్న, నీ మందులకి, ఇంట్లో సరుకులకి, ఇంకా ఇతర ఖర్చులకు అంటూ చెప్తాడు. భాస్కర్ ఇబ్బందిగా ఫీల్ అవుతూ, ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు మీ ఆవిడుందిగా, నీ జీతం తనకివ్వు నాన్న అంటాడు. వంశీ ప్రియ వైపు చూస్తాడు. నాకెందుకు గ్రాండ్పా డబ్బులు, నేనేం చేసుకుంటాను? నాకేం కావాలన్నా మా ఆయన తీసుకొస్తాడులే. మామకి పెళ్ళైనా పిల్లలు పుట్టినా ఈ ఇంటి పెద్ద మీరే. నాలాంటి చిన్నపిల్లలకు ఇలాంటి బాధ్యతలు వద్దు అంటుంది. వంశీ ఇష్టంగా చూస్తాడు ప్రియ మాటలకి. ఎందుకో ప్రియనిక కష్టపడ్డ బుద్ధి కాదు. మనసు పడిన చెలిని ఇక బాధ పెట్టలేక తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసి కిచెన్లో ఉన్న తన తల్లి దగ్గరికి వెళ్తాడు. పని చేసుకుంటున్న వేదవతి దగ్గరికి వెళ్ళి అమ్మ అంటూ పిలుస్తాడు. ఏంటి కన్నయ్య?
ఇప్పటిదాకా ప్రియకి పనులు రావు అని అన్నీ తన చేతే చేపించమన్నాను. ఇప్పుడు అన్నీ నేర్చుకుందిగా, ఇక వద్దులేమా, తను ఒక్కతే చేయవలసిన అవసరం లేదు, ఇద్దరూ చేసుకోండి అని చెప్పి మరలా అక్కడే ఉంటే తల్లి తన్ని ఆడుకుంటుందని వెంటనే బయటికి వచ్చి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వేదవతి నవ్వుకుంటూ పర్వాలేదు, కన్నయ్య వేషాలు మొదలయ్యాయి, పోనీలే, వీడిలో మార్పు వచ్చి దాన్ని బాగా చూసుకుంటే చాలు అనుకుంటుంది. ఆ సాయంత్రం ఇంటికి రావడమే చాలా హ్యాపీగా వస్తాడు వంశీ. అందరూ ఒక దగ్గరే ఉండడంతో మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అంటాడు. ఏంటి కన్నయ్య అంత సంతోషంగా ఉన్నావు అంటుంది వేదవతి. చెప్తానమ్మా, సొంతంగా కంపెనీ పెట్టాలన్నది నా కల. అందుకోసమే పగలు ఆఫీస్ జాబ్ చేసుకుంటూ నైట్ ఇంటికి వచ్చి అర్ధరాత్రి వరకు సొంత కంపెనీ పెట్టడానికి కావాల్సిన వర్క్ చేసుకుంటూ ఉన్నాను. కొన్ని రోజులకు ఆ వర్క్ కంప్లీట్ అవ్వగానే బ్యాంక్ లోన్ అప్లై చేశాను. ఇప్పుడు ఆ లోన్ కూడా శాంక్షన్ అయింది అంటాడు హ్యాపీగా వంశీ. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓ, అర్ధరాత్రి దాకా తెగ వర్క్ చేసేవాడు దీనికోసమేనా అనుకుంటుంది ప్రియ. రేపు రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను నాన్న. మేనేజర్తో ముందుగానే మాట్లాడాను. నేనంటే ఆయనకి చాలా అభిమానం. వెంటనే రిలీవింగ్ కూడా ఇస్తాను అన్నారు నా కోరిక మేరకు. ఇక రేపటి నుండి నా కంపెనీకి ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ అన్నీ ఏర్పాటు చేసుకోవడమే అంటాడు ఆనందంగా. గుడ్, ఆల్ ద బెస్ట్. మరి రిజైన్ చేస్తే నీ కంపెనీ స్టార్ట్ అయ్యి ఇన్కమ్ రావడానికి టైం పడుతుంది కదా వంశీ. అప్పటిదాకా మరి ఇల్లు ఎలా గడుస్తుంది? నన్ను జాబ్ కూడా చేయనివ్వడం లేదు అంటాడు భాస్కర్. నాన్న, ఆలోచన నాకు ముందు నుండే ఉంది. సొంత కంపెనీ పెట్టాలని అనుకున్న వాడిని ఆ మాత్రం ఆలోచించనా? మీరేమీ దిగులు పడకండి. ప్రతి నెల నా శాలరీలో కొంత పక్కన పెడుతూ వచ్చాను. ఇప్పుడు అది దగ్గర దగ్గర నా 6 నెలల శాలరీ అయింది. ఎంత కష్టం వచ్చినా దాన్ని మాత్రం తాకలేదు నేను. అదే ఇప్పుడు మనకు ఆధారం. ఒక 6 నెలల వరకు దిగులు లేదు. ఈ లోపల మనం సంపాదించడం కూడా మొదలవుతుంది అంటాడు. భాస్కర్ హ్యాపీ ఫీల్ అవుతాడు కొడుకు ముందు చూపుకి. తర్వాత అందరూ రూమ్లోకి వెళ్ళిపోతారు. రూమ్లోకి రాగానే వంశీని గట్టిగా హక్ చేసుకుని ఆల్ ది బెస్ట్ మామ అంటూ గట్టిగా బొక్క మీద ముద్దు పెడుతుంది ప్రియ. వంశీ హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ అది కనపడనివ్వకుండా హే ఏమిటిది, దూరం జరుగు అంటూ దూరం జరుపుతాడు వంశీ. పోరా, ఎప్పుడు దూరం దూరం అంటావు, నీకు అసలు ఫీలింగ్స్ లేవు అంటూ బొంగమూతి పెట్టుకొని బెడ్ మీద కూర్చుంటుంది. ఆ బొంగమూతి చూసి పూర్తిగా మెల్ట్ అయిపోయి ఇక అక్కడ ఉంటే కష్టమని డ్రెస్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. అలిగినా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు దొంగ మొహం అని తిట్టుకుంటుంది. వెంటనే బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఆఫీస్లో రిజైన్ చేసి రిలీవింగ్ కూడా తీసుకొని తన ఫ్రెండ్స్కి రిజైన్ చేశాను బాయ్ అని చెప్పి బయటికి వచ్చేస్తాడు. ఆ రోజు నవ్వే లీవ్లో ఉండడంతో ఆ విషయం తనకు తెలియదు. ఆఫీస్ నుండి బయటికి వచ్చి ఇంటికి బయలుదేరుతాడు. అదే సమయంలో వికాస్ కోలుకోవడంతో విజయవాడ వచ్చేస్తాడు ప్రియ ఇంటికి. బయట నుంచుని ప్రియా అంటూ పిలుస్తాడు. లోపల నుండి ముగ్గురు బయటికి వస్తారు. ప్రియని చీరలో చూసి పిచ్చెక్కినట్లుగా అనిపిస్తుంది వికాస్కి. తినేసేలా చూస్తూ ఉంటాడు. భాస్కర్కి ఆ చూపులు నచ్చక ఎవరు ప్రియా అంటాడు. మధు అంకుల్ కొడుకు వికాస్ అని చెప్తుంది. అది విన్న భాస్కర్కి కోపం వస్తుంది. కానీ ప్రియ డీల్ చేసుకుంటుందిలే అని సైలెంట్గా సోఫాలో కూర్చొని చూస్తూ ఉంటాడు. ఎందుకు వచ్చా వికాస్ అంటూ అడుగుతుంది ప్రియ. ఎందుకేంటి, నీకోసమే. మన ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయింది. నువ్వు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, పదా వెళ్దామంటాడు. ఓ, ఇదొకటి మర్చిపోయా, మొన్న మీ నాన్నకి ఇవ్వడం అంటూ తన చేతికున్న ఎంగేజ్మెంట్ రింగ్ తీసి వికాస్ మీదకి విసిరేస్తుంది. వికాస్ దాన్ని క్యాచ్ పెట్టి ఏం చేస్తున్నావు ప్రియా అంటాడు కోపంగా. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.